పుష్ప ఫర్ శ్రీవల్లి ఛానల్కి స్వాగతం. ఇది డే 9. ఈ వీడియోలో ఒక ట్రేడ్ కాదు, ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని చూపిస్తాను. హైయర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ చార్ట్లో బిట్ కాయిన్ 1 అవర్ చార్ట్లో ఈ లెవెల్ని జాగ్రత్తగా చూడండి. అందరూ బై చేసిన ప్లేస్ అదే ప్లేస్లో స్మార్ట్ మనీ ఎగ్జిట్ అవుతుంది. ఇదే రెసిస్టెన్స్ కాదు, ఇది లిక్విడిటీ. లోయర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్లో 5 మినిట్స్ చార్ట్కి వచ్చాక నేను ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే బయర్స్ పుష్ చేయలేకపోతున్నారని సైలెన్స్ వచ్చింది, వీక్నెస్ క్లియర్ అయ్యింది. అందుకని నేను షార్ట్ చేసినాను. ఆల్రెడీ స్క్రీన్ షాట్లో ఉండదు నేను ఏడ షార్ట్ చేసినాను, ఎంత స్టాప్ లాస్ పెట్టినాను అని. రూల్ క్లియర్ అయ్యాక ఎమోషన్కి ప్లేస్ లేదు, ప్రైస్ మూవ్ అయ్యింది. నేను బాటమ్ గెస్ చేయట్లేదు, టాప్ రిడక్ట్ చేయలేదు, క్యాండిల్ టు క్యాండిల్ ట్రైల్ చేసుకుంటా పోయితేనే. గ్రిడ్ అస్సలు లేదు, డిసిప్లిన్ మాత్రమే ఫాలో అయితేనే. మొత్తానికి ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేసినాము. $288 ప్రాఫిట్ వచ్చినది. ఇది కేవలము 0.1. అదే ఒక లాట్ ఎత్తుకుని ఉంటే $2,580 వచ్చేవే. అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. పుష్ప లౌడ్గా ఉంటాడు, శ్రీవల్లి కరెక్ట్గా ఉంటుంది. ట్రేడింగ్లో నాయిస్ కాదు, క్లారిటీ కావాలన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ రోజు నాడు కలుద్దాము.